వీడికించి నేను కొన్ని ఏమంటారు ఫేమస్ ప్లేసెస్, బోయిగూడలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ చూపిస్తా. బోయిగూడలో ఫేమస్ హోటల్ ఫ్లోరా హోటల్. గైస్ ఇది సెంట్రల్ వ్యూ అపార్ట్మెంట్. కృష్ణనా, హౌ ఆర్ యూ? హాయ్ కృష్ణనా. ఇదే మా బోయిగూడ కళ్ళు కాంపౌండ్. అంటే పక్కనే రైల్వే స్టేషన్, వేరే మేకల్ మండి ముంగట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోయిగూడ వాయిస్. గైస్ ఈ వీడియోలో మేము మా బోయిగూడ మా ఏరియాని చేపిద్దామని ఈ వీడియో చేస్తున్నాము. అయితే ఫస్ట్ వచ్చేసి మా ఏరియా ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఇడికించి మా ఏరియా స్టార్ట్ బోయిగూడ. ఇదే మా ఏరియాకి ఎంట్రన్స్, బోయిగూడ కవాన్ అంటారు. ఈ రైల్వే ట్రాక్ నుంచి అటు సైడ్ పోతే మొండా మార్కెట్, ఓల్డ్ బోయిగూడ. ఇదంతా న్యూ బోయిగూడ. మళ్ళీ ఇటు నా బ్యాక్ సైడ్ అటు సైడ్ పోతే అది బన్స్లాల్పేట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అనుకోండి. వీడికించి నేను కొన్ని ఏమంటారు ఫేమస్ ప్లేసెస్, బోయిగూడలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ చూపిస్తా. సో గైస్ ఇదే మా బోయిగూడ. వీడికించి స్టార్ట్ అనుకో, ఈ లెఫ్ట్ రైట్ రెండు ఇక్కడ నుంచి మొత్తం కవర్ అవుతుంది. మళ్ళీ తిరిగి ఇడికే రావాలి. సో బోయిగూడలో ఫేమస్ హోటల్ ఫ్లోరా హోటల్. వీడికి స్టేషన్ వీడికి దిగాల, బ్యాక్ సైడ్ గేట్ నుంచి రావాలా, ఇక్కడ ఛాయ్ తాగాల, ఖుషి అయిపోవాలా. ఆడ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది అనుకో, ఫుల్ జనం ఉంటారు. అదొక ఓల్డ్, అది ఫ్లోరా కేఫ్, ఇది అల్ఫాతా. ఈ రెండు కేఫ్లు చాలా పాతది అండ్ ఫేమస్ కూడా మన బోయిగూడలో. ఇటు లెఫ్ట్ పోతే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ గేట్, దొంగ గేట్ అంటారు చూడు, అట్లాంటిది. వీడికించి ఏమంటారు ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా వెళ్ళిపోవచ్చు. వీడికించి స్కూల్ కాలేజ్కి వస్తున్నప్పుడు ఆడ ముంగటి నుంచి ఎక్కి ఈడ వెనకాల నుంచి దిగిపోతుండే మేము. అట్లా స్కామ్ అంటే ఎప్పుడైనా ఒకసారి పట్టుకుంటారు, టీసీలు పట్టుకున్నప్పుడు స్టూడెంట్స్ సార్ అని చెప్పేసి లైట్ చేసుకుంటుండే. ఇప్పుడు కాలం మారింది. హాయ్ పెద్ద పోలీశ్వరన్న. గైస్ ఇది సెంట్రల్ వ్యూ అపార్ట్మెంట్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అపార్ట్మెంట్స్ ఇన్ సికింద్రాబాద్. అదే బోయిగూడ, మా బోయిగూడలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బిల్డింగ్స్. దాంట్లో ఉన్నంత పాపులేషన్ ఏదో ఉండరు. ఇదంతా బోయిగూడనే గైస్. ఈ లెఫ్ట్ సైడ్ కాదు, రైట్ సైడ్ మాత్రమే మా బోయిగూడ. ఇదంతా మా బోయిగూడనే గైస్, రైట్ సైడ్ వస్తే బోయిగూడ. అయితే ఈ హోటల్ ఉందా, ఇది ముందు ఒక ఫేమస్ హోటల్ ఉంటుండే, బోస్టన్ కేఫ్ అని ఉంటుండే. అది పోయింది. ఆయన ఇదే మా బోయిగూడ బస్ స్టాప్, బోయిగూడ బస్ అండి. ఇదే మా బోయిగూడ బస్ స్టాప్. బోయిగూడలో అంటే ఎవరికైనా అడ్రస్ చెప్పాలంటే ఫస్ట్ వచ్చేది బోయిగూడ పెట్రోల్ పంప్, బోయిగూడ సెమెట్రీ. అటు సైడ్ రైట్ సైడ్లో బోయిగూడ సెమెట్రీ, అది క్యాథలిక్ సెమెట్రీ. అది ఇంకా ఇది అడ్రస్ చెప్తాము. బోయిగూడ పెట్రోల్ పంప్ పక్కన గల్లీ అంటే ఇదే కుక్కల హాస్పిటల్. చిన్నగానే అప్పుడప్పుడు చూపిస్తాం మేము ఇక్కడ. సారీ నిన్ను చిన్నగానే ఇంట్లో ఉన్న కుక్కలని రా. ఇది వెటనరీ హాస్పిటల్, చాలా ఫేమస్. సిటీలో ఎక్కడెక్కడి నుంచో మంచి క్లినిక్లకు పోతారు పెట్స్ తీసుకొని. ఆడకి తక్కువ కాకపోతే మళ్ళీ లాస్ట్ వచ్చేది ఇడే మన ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి. మళ్ళీ గాంధీ హాస్పిటల్ ఎట్లా పంపిస్తారో అట్లనే ప్రైవేట్ హాస్పిటల్ కుక్కల హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇడికే రావాలి. అండ్ సిటీలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ప్లేసెస్ కూడా ఎందుకు అంటామంటే ఇక్కడ స్టార్ట్ అయినవి ఎక్కడ స్టార్ట్ కాలే ఒకప్పుడు. ఇదంతా మొత్తం ఈ గల్లీ మొత్తం కట్టెల మండి గల్లీ అంటారు. ఎందుకంటే అప్పట్లో ఏమంటారు ఇక్కడ నుంచే కట్టెలు మొత్తం సిటీకి సప్లై అయ్యేవంట. ఇప్పుడు కూడా అమ్ముతారు సిటీ ఇక్కడ కట్టెలు, వుడ్స్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసుకొని ఇక్కడ ప్రాసెస్ చేసి అమ్ముతారు. ఇదంతా హాయ్ చిన్నానా, థ్యాంక్ యూ. ఇదంతా కట్టెల మండి చూస్తారు కదా, ఇదంతా కట్టెలు. లోపల ఏదైనా రోజు ఛాన్స్ దొరికితే లోపల ఏదైనా కట్టెల మండి లోపల వుడ్సా అగో ఈడ కనిపిస్తుంది చూడవు అట్లా. ఇది కూడా ఒకప్పుడు కట్టెల మండే ఉంటుండే. ఈ బిల్డింగ్ కూడా కట్టెల మండే, కాకపోతే ఇది అమ్మేసి బిల్డింగ్ కట్టింది. ఇది ఫేమస్ మంచూరియా షాప్ మా బోయిగూడలో. అండ్ దీనికి ఏమంటారు తీసేసి మొత్తం క్లీన్ చేసి ఏరియాని ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టారు. అప్పట్లో మా ఏరియాలో ఇదే పెద్ద అపార్ట్మెంట్,
5 floors బిల్డింగ్ అంటే మన ఇదే ప్రియాంక టవర్స్. అది కట్టేసి కూడా ఆల్మోస్ట్ 20 years అయ్యి ఉంటుంది. నేను అప్పుడు చిన్నగా ఉన్నా. ముంగట కనిపిస్తుంది చూడు, అదే ఫౌండేషన్ టాలెంట్ స్కూల్. వీడికి యూటర్న్ కొట్టినాం. ఈ చికెన్ వింగ్స్ అంటే రీసెంట్గా స్టార్ట్ చేసారు, మంచిగా ఉంటుంది. ఇది మా చెప్పినట్టు నా చైల్డ్హుడ్ నేను ఇదే బస్సులో పెరిగిన. నేను ఈ బస్సు సాకల్ బస్సు అంటారు, జై ప్రకాష్ నగర్ కాలనీ. అదే గల్లీలో నేను పెరిగిన. పుట్టింది కూడా అదే గల్లీలో. కాకపోతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో 10th class వరకు అక్కడ ఉన్నా. ఆడికించి మళ్ళీ ఇంటికి వచ్చి ఈడనే ఉన్నాము, ఆడనే పెరిగిన. మళ్ళీ ఇప్పుడు మా ఇల్లు చూపిస్తా. అగో మా చిన్న దగ్గర కలుద్దాం. మాకు అయ్యి చిన్న, హౌ ఆర్ యూ? హాయ్ కృష్ణ, బాగున్నాం. మీరు బాగున్నారా? తిన్నారా? తినలేదన్నా, తినాలా? రైట్ కంటిన్యూ. అన్న వాళ్ళది గుడ్ ఆఫ్టర్నూన్ అవుతుంది ఇప్పుడే. ఇందాక మర్చిపోయినా, ఇది గ్యాస్ పాయింట్. బ్లాస్ట్ అయింది పక్కన, అది గ్యాస్ పాయింట్. మన ఏమంటారు, ప్రీవియస్ ఎక్స్ఎమ్మెల్యే స్టీఫెన్సన్ గారు ఆయనది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇదంతా మళ్ళీ కట్టెల మండి. ఇక్కడ ముందు పోస్ట్ ఆఫీస్ ఉంటుండే, తెలుసా అలాంటి? గుర్తుందా నీకు? అయితే నువ్వు పెద్దనుగా చూసిరా కట్టెలు ఎట్లెట్లున్నాయి. ఒక్కొక్క కట్టె మీద చిన్నగానే కూర్చోబెట్టాలా. రైస్ ఇప్పుడు మేము ఎంటర్ అవ్వబోతున్న ప్లేస్ పేరు, దానికన్నా ముందు ఇది కూడా ప్రీమియం అపార్ట్మెంట్స్. మన బోయిగూడలో కట్టిన ఫస్ట్ ప్రీమియం అపార్ట్మెంట్ అది నమితరాజ్ మెట్రో. ఇది మన పిట్ల బస్తీ. ఇక్కడ నుంచి ఐడియాస్ కాలనీ స్టార్ట్. ఇక్కడంతా మన పిట్టల బస్తీ అంటారు. ఇక్కడ నుంచి మన ఇంటి దగ్గర స్ట్రీట్ వెండర్స్ వస్తారు కదా, డైలీ గ్రాసరీస్ అంటున్నా, వెజిటేబుల్స్ కానీ అవి ఇవి అమ్మోనికి వస్తారు కదా, అది ఇక్కడ నుంచే వస్తారు. ఇదే మా ఐడియాస్ కాలనీ. వద్దాం మళ్ళా. అందరికీ సిటీలో ఉన్న అందరికీ బోయిగూడ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది పేరు కళ్ళు కాంపౌండ్. కల్ కాంపౌండ్ ఎందుకంటే ఆ కల్ కాంపౌండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కల్ కాంపౌండ్స్ ఇన్ హైదరాబాద్. అండ్ ఈ బార్ కూడా చాలా ఫేమస్, ఎందుకంటే లోపల దొరికే బోటి కూర అంట చాలా ఫేమస్ అంట. ఇదే మా బోయిగూడ కళ్ళు కాంపౌండ్. లోపల అదే మా కళ్ళు కాంపౌండ్. అండ్ దీన్ని MIGH కాలనీ అంటారు దీన్ని. అది కల్ కాంపౌండ్, ఇది పుష్ప బార్. దాని లోపల మంచి క్యాండిడేట్లు వెళ్తారు. అయ్యో మంచి కనెక్షన్ దొరుకుతారు లోపల. నేను పోలేదు కానీ ఇప్పుడు వరకు మా అన్నాళ్ళు పోతారు. ఇది కూడా చాలా ఫేమస్ మన సెమెట్రీ. బోయిగూడలో ఎక్కువ మటుకు సెమెట్రీలు ఫేమస్. ఎందుకు సెమెట్రీలు ఇండి మందు రిలేటెడ్ స్టఫ్ ఫేమస్. ఇది వచ్చి గవర్నమెంట్ అయితే నేను మళ్ళీ రాంగ్ రూట్ కొడుతున్నా, తెచ్చుకోకండి. ఇదే మా గాంధీ మెట్రో స్టేషన్. ఎందుకు గాంధీ మెట్రో స్టేషన్ అంటే పక్కనే ఉన్న గాంధీ హాస్పిటల్. మా బోయిగూడ ఎంత ఫీజబుల్ అంటే, మాకు బీమార్ వస్తే ఇక్కడే పక్కకి, ఎక్కడైనా దూరం ఏమంటారు వేరే స్టేట్కి పోవాలంటే పక్కనే రైల్వే స్టేషన్, వేరే ఊరికి పోవాలంటే పక్కనే బస్ స్టాప్, సికింద్రాబాద్ బస్ స్టాప్. అదే గాంధీ హాస్పిటల్. గాంధీ తాత హాయ్ చెప్పరా రే చిన్న. అయ్యో బస్ వచ్చింది మధ్య. నేనున్న ఏరియా కూడా బొలక్పూరే. అదే మా ఇల్లు రైట్ సైడ్లో. ఆయన హాయ్ రాహుల్. గైస్ ఇగో ఈ లెఫ్ట్ సైడ్ పోతే ఓల్డేజ్ హోమ్ ఉంటుంది అన్న. ఆయన మదర్ తెరెసా హోమ్ అది. దాంట్లో ఏంటంటే సిక్ పీపుల్, ఓల్డ్ పీపుల్, డిసేబుల్డ్ పీపుల్, అంటే ఎవరైతే ఫ్యామిలీస్ వద్దనుకుంటారో లేకపోతే వాళ్ళు రోడ్డు మీద స్ట్రీట్స్ మీద ఉంటారో
వాళ్ళని తీసుకొచ్చి దాంట్లో పెట్టి వాళ్ళని మంచిగా చూసుకుంటారు మా సిస్టర్స్. ఇగో ఇదే మా బోయిగూడ ఐడిహెచ్ కాలనీ. ఇవన్నీ అటు సైడ్ది కనిపించేది కాంగ్రెస్ కట్టించిన బిల్డింగ్లు. ఇప్పుడు ఇవన్నీ లెఫ్ట్ సైడ్లో కాదు, రైట్ సైడ్లో కూడా ఉన్నాయి కొన్ని కేసీఆర్ కట్టించినవి. ఇవన్నీ డబుల్ బెడ్రూమ్స్. మన తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఇవే బిల్డింగ్స్ ఫస్ట్ స్టార్ట్ అయినవి. ఐడిహెచ్ కాలనీ కమాన్. అండ్ మీకు గుర్తుంటే నేను అప్పుడు ఒక వీడియోలో ఆయన ఒక్క నిమిషం ఆయన శ్రీకాంత్ చూపి వీడియో. శ్రీకాంత్ అన్న ఈ టెంట్ హౌస్ చాలా ఫేమస్. అండ్ అప్పుడు మాట్లాడినాం చూడు మనం రాజు అంకుల్తోని. ఇదే ఆయన పార్టీ ఆఫీస్. అండ్ మా ఏరియాలో శ్రీకాంత్ అన్న చాలా ఫేమస్. ఎందుకంటే రామ్ గణేష్ టెంట్ హౌస్ పేరుతోనే ఉన్నది రామ్ గణేష్ అని. ఆ టెంట్ హౌస్ చాలా ఫేమస్. ఏ టైం కాల్ చేసినా అన్న రెడీగా ఉంటాడు మనకు. అన్నీ ఓల్డ్ ఏరియా ఇవన్నీ. అన్నీ కొత్త కొత్తగా చేస్తారు కానీ కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి పాతవి. ఈ గల్లీలో రెడ్డి అపార్ట్మెంట్, లోటస్ అపార్ట్మెంట్ ఉన్నది. అది కూడా చాలా పాత బిల్డింగ్. ముంగట ఉన్నది గొల్లకమరయ్య కమిటీ హాల్, గొల్లకమరయ్య కాలనీ కమిటీ హాల్. అది ఆ ఏరియా కూడా మొత్తం ఒక మంచి ఏమంటారు కాలనీ లాగా ఉంటుంది. కాలనీ అంటే ఐడియల్గా అది ఒక బస్తీ. కాకపోతే ఇప్పుడు అంతా చేంజ్ అయ్యారు, మంచిగా డీసెంట్గా ఉన్నారు. ఇదే మా బోయిగూడ మేకల మండి ముంగట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గైస్. ముందైతే ఇంకా వెనకల నుంచి స్టార్ట్ అయితే ఆడ ఎండ్ అవుతుంది మేకలు అమ్మడము. అన్న వాళ్ళు క్లీన్ చేస్తారు చూడు. ఈ మేకల మండి ఈ లెఫ్ట్ సైడ్లో.